వీడేంట్రా బుట్టని ఎత్తిన పెట్టుకున్నాడు అనుకుంటున్నారా? కువైట్ ఇంట్లో పనిచేసే వంట మనుషులకి పని శాలరీ ఎలా ఉంటాయి చూపిస్తే ఈ వీడియోలో చూసి. ఇతను వచ్చేసి యూపీ, గత 10 సంవత్సరాలుగా ఒకే ఇంట్లో పనిచేస్తున్నాడు. వంట మనుషుల్ని కువైట్ వాళ్ళు తబాక్ అంటారు. ఇది మైదా పిండ గోధుమ పిండ అనేది క్లారిటీ తెలియట్లే. వర్గాగా అయితే చేస్తున్నాడు అనమాట. అంటే దోశలాగా ఉంటాయి చూడడానికి. కుబూసు బగబగా కాలుతున్న పెన్ను మీద చేత్తోనే రుద్దుతున్నాడు. కొన్ని కువైట్ ఇండ్లలో వచ్చేసి 10 మంది మనుషులు ఉంటే 10 రకాల వంటలు అయితే చెప్తారు, చేసి పెట్టాలి. ఇంకొంతమంది అయితే 1-2 రకాలు చెప్తారు, 10 మంది కలిసి కూర్చొని తింటారు. ఇంకొంతమంది ఇన్స్టాగ్రామ్ లోనో యూట్యూబ్ లోనో వంట వీడియోలు చూసి అలానే కావాలి నాకు చేసి పెట్టమని చెప్పి అడుగుతారు. నాకు తెలిసి కువైట్ ఇంట్లో వంట మనుషులుగా తెలుగు వాళ్ళు, కేరళ వాళ్ళు, శ్రీలంక వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు. ఆడవాళ్ళు వచ్చేసి యూపీ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇతనికి శాలరీ పర్ మంత్ కు వచ్చేసి 160 దినార్లు. ఉండే బ్యాంక్ రేటును బట్టి అటు ఇటుగా 40-45 వేలు దాకా వస్తుంది. కుబూసులు లాంటి దోషులను వచ్చేసి వర్గాగా అంటారంట. వీటిని ఏమంటారో కామెంట్ చేయండి మీకు తెలుసుంటే. వంట మనుషులుగా రావాలంటే ఎన్ని రకాల వంటలైనా వీళ్ళు నేర్పిస్తారు, చేసి పెట్టాలి. ఇంట్లో పనిచేసి ఆడవాళ్ళ సేఫ్టీ విషయానికి వస్తే మనం మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారు, చిన్న ప్రాబ్లం కూడా రాదు. జీతాలు 120 నుంచి స్టార్ట్ 250 వరకు ఇస్తున్నారు. చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఉండే ఫ్యామిలీని మాత్రం మర్చిపోకుండా హ్యాపీగా పని చేసుకోండి. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.